మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. టీడీపీ టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళు ఎవరికైతే అధిష్టానం చెప్తుందో వాళ్ళందరికీ మా మద్దతు అందరి మద్దతు. నేను రాజుపాలెం మండలం అరకటవేముల మాజీ సర్పంచ్ని. పెద్ద ఆయన రాజకీయాలకు ఇచ్చినప్పటి నుంచి నేను కూడా ఆయన మడి రాజకీయంగా ఆయన మడి ఎంతమ్మడి ఎప్పటికీ విధేయుడుగా ఉంటూ వస్తున్నాను. ప్రతి ఒక్కరూ పెద్ద ఆయన కాడ ఉండిపోయిన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎంతోమంది అందరూ ఆయన కాడ బాగుపడి ఈ పొద్దు మొన్నటి రోజు కూడా రాజుపాలెం మండలానికి ప్రభాకర్ రెడ్డి 2 మాటలు మండల ప్రెసిడెంట్ అయినాడు. ఆయనకు లాస్ట్కు పెద్ద ఆయనకుండా ఎంతో సంపాదించుకొని ఆయనకు మిద్దెలు మామూలుగా బిల్డింగులు ఈడ ఉండే కార్లు ఈ పొద్దు తెచ్చినట్టు భూమి పట్టుకున్నాడు. ఎవరి నుంచి సంపాదించుకున్నాడు ఆయన లాస్ట్కు. ఈరోజు ఎట్లా వచ్చింది? నీ భూముల్లో పండింటే ఇవన్నీ కొన్నావా? నువ్వు పెద్ద ఆయనకుండా ఎంత కోట్లు చేసుకుని ఈ పొద్దు ఆయన నిన్నగాక మొన్న పోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటున్నాడు అంటాడే. ఏమి ఇబ్బంది పెట్టాడు ఆయన? లాస్ట్కు నువ్వు ఆయన అమ్మడే 85వ సంవత్సరం నుంచి నువ్వు ఆయన అమ్మడి వచ్చినావు. ఆ రోజు నుంచి ఎంతమంది ఇబ్బంది పెట్టావు మీ ఊరోళ్ళను? ఆయన అమ్మడండి. ఆయన ఉండి అందరూ ఒక వర్గంగా వచ్చే వాళ్ళకు ఒక మిద్దె కూడా రానియకుండా నువ్వు లాస్ట్ గడపడి అందరినీ మళ్ళీ పక్కకు వేడుగా చేసినావు. ఈరోజు వాళ్ళ లక్ష్మణరెడ్డి వర్గాన్ని వచ్చే లాస్ట్కు ఒక్క మిల్లు అడిగితే వాళ్ళు ఈరోజు మామూలుగా పెద్ద ఆయన మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని అని అనడం ఆయనకు సమంజసం. అది ఎలా? ఆయనకుండా పొద్దు కోట్లు సంపాదించుకోడు నీ స్వార్థం కోసం ఆయన పక్కకు పోయి మాకు మామూలుగా ఏదో పక్కన పలానా వ్యక్తి నాకు మామూలుగా చేస్తున్నాడు అని అతని మీద ద్వేషంతో నువ్వు తెచ్చుకోలేక వాళ్ళు అతను తెచ్చి వర్కులకు అడ్డం వేసి పొద్దు అంతా మామూలుగా సృష్టించినావు. ఈరోజు ఎందుకు ఇంత చేయాల్సిన అవసరం నీకు? అంటే ప్రభాకర్ రెడ్డి గారు ఏదో ఆయన పెద్దాయన వల్ల మా వర్గానికి నష్టం కలుగుతుంది, మమ్మల్ని దూరం చేశారని చెప్పి అంటారు. ఎలా దూరమైనాడు? ఆయనకై ఏమైనా పోయినాడు. నాకు కోట్లు రాలే, నువ్వు లెక్కలు పెట్టి ఆడ ఖర్చు పెట్టుకొని తెచ్చుకొని ఉండేది చేతగాక ఇక్కడ తెచ్చుకునే మామూలుగా ఖర్చులు పెట్టేది మామూలుగా వచ్చే నువ్వు టెండర్లకు అడ్డమేసి ఈ పొద్దు నువ్వే దూరం అయిపోయినావు. పేరు చెప్తా నేను ప్రభాకర్ రెడ్డిని ఏమైనా దూరం కానీ ఏమని చెప్పలేదు. పెద్ద ఆయనకి ఇచ్చిన వెయిట్ ఎవరికి ఇవ్వలేదు. మండలంలో 2 మాటలు మండల ప్రెసిడెంట్గా చేసినాడు. ఈరోజు మళ్ళీ ఆయన విమర్శించే దీనికి నీకు ఉండాదా చెప్పు? ఎలా? ప్రభాకర్ రెడ్డి ఆ స్థాయికి ఉండడం కూడా లేదు అతనికి. ఈరోజు రాజకీయంగా ఆర్థికంగా కూడా దెబ్బతీస్తానని చెప్తాను. ఎవరనేది ఆర్థికంగా అతను పెద్ద ఆయనకుండానే బాగా సంపాదించుకొని ఈ పొద్దు భూములు కొన్నాడు, బిల్డింగులు కట్టించినాడు, అపార్ట్మెంట్లు కట్టాడు. ఈ పొద్దు 4 కార్లు తెచ్చుకొని తిరుగుతున్నాడంటే ఎవరు? పెద్ద ఆయనకుండానే పుణ్యమే. ఈ పొద్దు నీకు 2 మాటలు మండల ప్రెసిడెంట్ చేసి మా పల్లెల్లోకి వచ్చే రోడ్లన్నీ నువ్వే చేసుకుంటున్నావు. ఏ రోజు మేము మండల ప్రెసిడెంట్గా నిన్ను గౌరవిస్తానన్నాం. ఎందుకు చేసుకోండిలే ఆ పని? మేము మమ్మల్ని అడిగితే ఒక 10 లక్షల రోడ్డు అని అడిగినా కూడా మాకు పలకపోయినాడు. అలాంటిది నీకు అంత గౌరవం ఇచ్చి అన్ని చేర్చే లాస్ట్కి ఈ పొద్దు నువ్వు ఎప్పుడు మాట్లాడేదానికి నీ ఎలా సంబంధించాం? న్యాయం ఉండదు. ఆ ప్రజల్లో ఎట్లా మాట్లాడతారో తెలుసునా నీ గురించి అని ఈ పొద్దు నేను సామాన్యంగా చెప్తున్నాను. ప్రభాకర్ రెడ్డి ఇప్పటికైనా మంచిగా మారి కొంత ఇప్పటికైనా కానీ పెద్ద ఆయన మంచి అభిప్రాయం తెచ్చుకో. ఆయన కూడా బాగుపడినావు. ఇప్పటికైనా నీతిగా ఉండు అని నేను చెప్తున్నాను సభాముఖంగా. మంజులని మాట్లాడుతున్నాను. నేను ఎన్నికే 5 సంవత్సరాలుగా వస్తుంది. దగ్గర మా పదవి కాలం కూడా ముగిసిపోతుంది. 5 సంవత్సరాలకు గాను ప్రభాకర్ రెడ్డి అవినీతి రాజకీయము ఆయనకే సమంజసం. ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీలు వర్కులు వచ్చినా కూడా ఆయనే లాక్కొని చేసుకున్నాడు. కానీ పెద్ద ఆయన దగ్గరండి ఎన్ని సంవత్సరాలు ఆయన అన్నీ తెలుసుకొని ఈరోజు పక్కకు వచ్చి పెద్ద ఆయన విమర్శించుతున్నాడు. అది మంచి పద్ధతి కాదు ప్రభాకర్ రెడ్డి గారికి. ఆయన ఎంత దుర్మార్గుడు అంటే ప్రభాకర్ రెడ్డి పైకి మేకవన్న పులిలాగా అంటాడు, లోపల అంతా బీసీలను కానీ మామూలుగా తక్కువ ఎస్సీ ఎస్టీలను కానీ కాళ్ళతో తొక్కే రకం ఆయన. అటువంటి వ్యక్తి మా పెద్ద ఆయన ఎన్నేళ్ళ నుంచి 5 సంవత్సరాలు 5 టిప్పులు ఎమ్మెల్యేగా వచ్చినా కూడా ₹1 కూడా తను తీసుకోకుండా ప్రజలకు ఎంతో సేవ చేసి ప్రజల మన్నన పొంది 5 సార్లు ఎమ్మెల్యేగా అయిన ఘనత మా పెద్ద ఆయనకే ఉంది.
అంటే ఇప్పుడు అటువంటి మేము వ్యక్తిని రాజపాలెం మండలంలో మేము లేకుంటే ఆయన గెలిచే ప్రసక్తి లేదని కొన్ని మాటలు కూడా అన్నారు కదమ్మా దాని గురించి. ప్రభాకర్ రెడ్డి గారు లేకుంటే గెలిచే ప్రసక్తి లేదు. ప్రభాకర్ రెడ్డి పెద్దాయన ఉంటేనే ప్రభాకర్ రెడ్డి రాజపాలెంలో ఉండేది. పెద్దాయన లేని ప్రభాకర్ రెడ్డి లేడు. కోట్లు కోట్లు సంపాదించిన అంటే పెద్దాయన తరపున నుండి సంపాదించినాడు ఆయన. ఈ రోజు ఆయనకు ఈ విధంగా మాట్లాడడం అది పద్ధతి కాదు. ఈయన దగ్గర అన్ని నేర్చుకుని ఈరోజు ఆయన కోట్లు కోట్లు సంపాదించి ఒక ఎస్టీ కానీ బీసీ కానీ ఎస్సీలను కానీ ఆయన కాళ్ళతో తొక్కే రకం ప్రభాకర్ రెడ్డి. నేను 5 ఏళ్ళుగా జడ్పీటీసీగా ఎన్నికైనా నా కళ్ళతో ఇప్పుడు చూస్తున్నా నేను ఆయన. మా పెద్ద ఆయన గ్రేటు. ఈ 5 ఏళ్ళు ఎమ్మెల్యే పదవిలో కూడా ఎక్కడైనా కానీ మా పెద్ద ఆయన 1 రూపాయి కూడా ఇదే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జడ్పీటీసీ మీటింగ్లో కూడా ఏం చెప్తారంటే పెద్ద ఆయన నీతిపరుడు, అవినీతిపరుడు కాదు. 1 రూపాయి కూడా ఆయన ఆశించాడు, సంపాదించుకోడు. ఆయన కింద ఉండే జనాలే రౌడీజం చేసి చేసుకుంటారేమో కానీ ఆయనకు మాత్రం 1 రూపాయి కూడా ఉండదు అని ఆయనే ఆపోజిట్ ఎమ్మెల్యే అని కానీ ఆయన ఒప్పుకున్నాడు జడ్పీటీసీ మీటింగ్లో. అటు పెద్ద ఆయన 25 సంవత్సరాల కార్యకర్తగా పనిచేసి 5-6 ఉన్నత పదవులు సంవత్సరాల సుదీర్ఘ జీవితం గడిపిన మాకు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టే విధంగా ఈ కొత్తగా చేరిన నాయకులైతేనేమి కార్యకర్తలైనమి ప్రవర్తించే తీరు చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది. నేను ముక్తార్ గారికి ఒకటే సలహా ఇస్తున్నాను. మైనారిటీల్లో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినాను అని తను అనుకుంటే డైరెక్టుగా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటాను. ఆయన ఎందుకు బూచిగా ఎవరినో ముందర పెట్టి వెనకల నిలబడి మా అందరిలో టికెట్ వస్తే మాటకు కట్టుబడి ఉంటామని ఎందుకు అంటున్నాడు? బీసీ ఘర్షణలో బీసీలు మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటే ఒక బీసీ నాయకునిగా ఆ మీటింగ్కు హాజరయ్యి ఎవరికి ఏ బీసీకి టికెట్ వచ్చినా కూడా బీసీలమందరం కలిసి కట్టుగా పార్టీకి పనిచేస్తామని చెప్పాల్సిన విఎస్ ముక్తార్ గారు బొర్రా ఆంజనేయులు గారికి సపోర్ట్ చేస్తాను టికెట్ వచ్చినా రాకుండా అని చెప్పడం చాలా దురదృష్టకరము. తెలుగుదేశం పార్టీ చేసుకునే కర్మేమో ఈరోజు పొద్దుటూరులో సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆత్మ క్షోభిస్తుంది. ఇటువంటి నాయకులు ఇటువంటి ఉన్నత పదవుల్లో ఉండే నాయకులను చూస్తుంటే ఆయన సాధారణ వ్యక్తి కాదు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి. మరి తెలుగుదేశం పార్టీలో ఉండి రాష్ట్ర కార్యదర్శిగా ఉండే నువ్వు నీకు ధైర్యము స్థోమత ఉంటే డైరెక్టుగా టికెట్ అడగండి, అడిగి ముస్లిం కమ్యూనిటీ కాడికి రాండి, లేదా ముస్లిం కమ్యూనిటీని వెంట తీసుకుని అడగండి. కానీ ఈ దొంగ ఈ దోబూచులాటలు పార్టీని నష్టపరిచే విధానాలు మానుకోవలసిందిగా నేను ముక్తార్ గారిని సలహా ఇస్తూ ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదని నా అంతకు నేను భావిస్తున్నాను.